హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ వాణి కార్తిక్. సింపుల్‌గా ఇంట్లోనే ఉండే 3 ఇంగ్రీడియెంట్స్‌తో కేక్ చేసుకోవచ్చండి. ఇలా చాలా బావుంటుంది టేస్ట్. కేక్ రాని వాళ్ళు కూడా చేసేయొచ్చు ఈజీగా స్పాంజ్ లాగా ఉంటుంది. నేను ఒక కప్‌తోనే కొలత తీసుకుంటున్నా. డ్రై ఇంగ్రీడియెంట్స్ కోసం ఒక కప్ మైదా లేదా గోధుమ పిండిని తీసుకోండి. ఒక స్పూన్ బేకింగ్ పౌడర్, అర స్పూను బేకింగ్ సోడా వేసుకొని మిక్స్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక కప్‌కి పెరుగు, ఒక కప్‌కి షుగర్ పౌడర్ తీసుకొని మిక్స్ చేసుకోండి. దాంట్లోనే ఒక కప్పు ఆయిల్ కూడా తీసుకొని మిక్స్ చేసుకోండి ఆయిల్ కనిపించినంత వరకు. నేను టూటీ ఫ్రూటీ తీసుకుంటున్నాను. మీరు డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకోవచ్చు. టూటీ ఫ్రూటీలో మైదా లేదా గోధుమ పిండి వేసుకొని మిక్స్ చేసుకోండి. ఇప్పుడు డ్రై ఇంగ్రీడియెంట్స్ ఉన్నాయి కదా! ఇందాక తీసుకున్న బ్యాటర్‌లో తీసుకొని కలుపుకోండి. ఇప్పుడు కేక్ తగ్గట్టు బ్యాటర్ రావాలి కదా! గట్టిగా ఉంటే పాలు కూడా వేసుకొని కలుపుకోవచ్చు. డ్రై ఇంగ్రీడియంట్స్ వేసుకున్న తర్వాత ఎక్కువగా మిక్స్ చేయమాకండి. ఎక్కువగా మిక్స్ చేస్తే ఆ ఫ్లఫీనెస్ అనేది రాదు. అసలు ఎక్కువగా పొంగదు కూడా. నార్మల్‌గా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కేక్ మౌల్డ్‌లోకి బ్యాటర్ తీసుకొని ముందుగా ప్రీహీట్ చేసుకున్న బాండీలో ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్‌లో, 20 మినిట్స్ లో ఫ్లేమ్‌లో ఉంచుకోండి. బేక్ అయ్యాక నైఫ్‌తో గుచ్చి చూస్తే పిండి అంటుకోవట్లేదు అంటే అది బేక్ అయినట్టు. అసలు వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు ఈ రెసిపీ. అది కూడా ఎగ్‌లెస్. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.